ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంలో మొదటి రోజు ప్రారంభమైన గ్రామ రెవెన్యూ సదస్సులో పాల్గొన్న స్పెషల్ ఆఫీసర్ కెఎస్ సూర్యప్రభాకర్ రావు, రంగారెడ్డిగూడెం తహసీల్దార్ స్లివా జోజీ, సర్పంచ్ వెంకటేశ్వరరావు సమస్యలు అక్కడికక్కడే పరిష్కారం కావడంతో ఆనందం వ్యక్తం చేస్తున్న రైతులు. రెవెన్యూ సదస్సుల కార్యక్రమం ఉద్దేశించి మీడియాతో మాట్లాడిన అధికారులు. నేను తహసీల్దార్ జంగారెడ్డిగూడెం మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వారు 11వ తారీఖు నుంచి రేపు నెల 8వ తారీఖు వరకు ప్రతి గ్రామంలో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగినది. ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సోమవారం నాడు పీజీఆర్ఎస్ ప్రక్రియ ఎలా ఉంటుందో అదే విధంగా రెవెన్యూ సదస్సుల్లో కూడా ప్రతి గ్రామం మేము వస్తాం. మాతో పాటు స్పెషల్ ఆఫీసర్ గారు, సెట్వల్ ఆఫీసర్ గారిని కూడా నియమించడం జరిగింది ఈ మండలానికి స్పెషల్ ఆఫీసర్గా. తర్వాత రెవెన్యూ సిబ్బంది అంతా మేము ఒక షెడ్యూల్ ఇవ్వడం జరిగినది. రేపు పొద్దున లక్వారంలో గౌల్లో అదేవిధంగా కంటిన్యూస్ జంగారెడ్డిగూడెం మండలంలోని అన్ని విలేజ్లో రెవెన్యూ సదస్సు జరుగును. ఎక్కువ శాతం ప్రజల నుండి దరఖాస్తు సేకరించి ప్రతి విలేజ్లో అక్కడ ఏ విధమైన రెవెన్యూస్ లేకుండా పూర్తిగా రెవెన్యూ ప్రాబ్లం సాల్వ్ అయిన విలేజ్గా చేయాలనే ఉద్దేశంతో, అదేవిధంగా స్టేట్ మొత్తం రెవెన్యూ ప్రాబ్లమ్స్ సాల్వేషన్ చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రెవెన్యూ సదస్సును ప్రవేశపెట్టారు. కాబట్టి మీరు ఇచ్చిన ప్రతి అర్జీని మేము క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని పీజీఆర్ఎస్లో కూడా నమోదు చేసి నిర్ణయించిన టైంలో మీ యొక్క అర్జీ యొక్క వివరణ ఇవ్వడం జరుగుతుంది. మీరు ఏ ఇబ్బంది పడకుండా ఏమి అనుకోకుండా ప్రజలందరూ ప్రతి వారు మీ గ్రామంలో జరిగే రెవెన్యూ సదస్సుకు హాజరయ్యి మీ యొక్క అర్జీని మాకు స్వయంగా ఇస్తే, మీ యొక్క వివరాలను వివరిస్తే మేము పొద్దున్నే సాయంత్రం దాకా అదే గ్రామంలో ఉంటాం. ప్రభుత్వం వారు మాకు ఎన్ని పనులు ఉన్నా సరే రెవెన్యూ అధికారులందరినీ అదే గ్రామంలో ఉండి ముందు ఆ విషయాలను పరిశీలించవలసిందిగా ఆదేశించున్నారు. కాబట్టి మేము స్వయంగా పొద్దున్నే సాయంత్రం దాకా మీ గ్రామంలోనే ఉంటాం. కాబట్టి మీ యొక్క ఈ అవకాశాన్ని మీరు అందరూ ఉపయోగించుకొని మీ సమస్యలను, ఏమైనా భూమి విషయాలు ఉండగల, తర్వాత ఏ ల్యాండ్ ఇష్యూస్ ఉండగల మాకు తెలియపరిస్తే అదే రోజు సాల్వ్ అవుతే కనుక అదే రోజు సాల్వ్ చేసేస్తాము. లేకపోతే నిర్ణయించిన టైం ప్రకారం మిగతా అర్జీలను పరిశీలించి అవన్నీ మీకు వివరణ ఇస్తామని తెలియపరుచుకుంటున్నాం. కాబట్టి ప్రభుత్వం వారు ఈ అవకాశం ఇచ్చినందుకు మీరు అందరూ దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడం అయింది. నమస్తే అండి. అందరికీ నమస్కారం అండి. నా పేరు సూర్యప్రభాకర్ రావు కోట. నేను CEO సెట్వెల్. జంగారెడ్డిగూడెం స్పెషల్ ఆఫీసర్గా నన్ను అపాయింట్ చేయడం జరిగింది. మరి ఈ రోజు నుంచి 8వ తారీఖు, నెక్స్ట్ మంత్ 8వ తారీఖు వరకు రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేయడం జరిగింది మండలంలో ఉన్న ప్రతి విలేజ్లో. మరి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అని అంటే, మరి విలేజ్ లెవెల్ నుంచి మండల్, అలాగే జిల్లా, అలాగే రాష్ట్రం అంతా కూడా ఈ నెల రోజులు కూడా ఏదైతే గ్రామాల్లో సమస్యలు ఉన్నాయో, ముఖ్యంగా రెవెన్యూ సమస్యలు, అది భూ తగాదాలు లేకపోతే భూమికి సంబంధించిన ఏ విషయాన్నైనా కానీ అక్కడికక్కడే మరి పరిష్కరించి ప్రజలందరి సంపూర్ణంగా అక్కడ వాళ్ళందరికీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా అక్కడ వాళ్ళ పరిష్కారం కోసం ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమాలకి మరి వీళ్ళు అర్జీల రూపంలో ఏమీ రుసుము మాత్రం ఏం చెల్లించవసరం లేదు. ప్రతిదీ కూడా ఇక్కడ మా దృష్టికి తీసుకొని వస్తే ఇక్కడ MRO గారు, ఇక్కడ సిబ్బంది, ఈ గ్రామానికి సంబంధించిన సిబ్బంది అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీకు సంబంధించినంత వరకు కూడా ఈ పరిష్కారం ఉచితంగానే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మరి వచ్చే నెల 8 వరకు జంగారెడ్డిగూడెం మండలం సంబంధించి 22 గ్రామాల్లో ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి షెడ్యూల్ కూడా మీరు తెలుసుకుని ఆయా గ్రామాల్లో ఎవరైతే మరి ఈ సమస్యలు ఉన్నాయో వాళ్ళందరూ కూడా మరి ముందుగానే వాళ్ళ గ్రామంలో ఏమున్నాయో, ఎప్పుడు రెవెన్యూ సదస్సు ఉందో మీకు ఆల్రెడీ మరి ఏ గ్రామంలో ఎప్పుడు జరుగుతుందో షెడ్యూల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. షెడ్యూల్ ప్రకారంగా మీరు ప్లాన్ చేసుకొని మీరు కనుక వస్తే మార్నింగ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు మీకు ఇక్కడ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండి మీ పరిష్కారానికి మరి ఇక్కడ పని చేయడం జరుగుతుంది. కాబట్టి మీరు అందరూ దీన్ని సద్వినియోగపరచుకోవాలని, తద్వారా ఏ గ్రామంలో కూడా ఈ రెవెన్యూ సమస్యలు, భూ తగాదాలు లేకుండా మరి చక్కగా మీరు ముందుకి వెళ్ళాలని చెప్పి ఆశిస్తూ, అలాగే మరి ఈ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమాలని మరి చక్కగా ప్రజల వద్దకు తీసుకువెళ్ళడానికి మన జిల్లా కలెక్టర్ గారు, అలాగే జాయింట్
కలెక్టర్ గారు కూడా మరి మా అందరికీ కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి మమ్మల్ని అందరినీ మా ప్రతి మండలికి ఒక జిల్లా ఆఫీసర్ని స్పెషల్ ఆఫీసర్గా నియమించి ఇంకా పారదర్శకంగా ఈ కార్యక్రమాలు చేయడానికి మరి ఎంతగానో మమ్మల్ని ఎంకరేజ్ చేసి పంపించినటువంటి కలెక్టర్ గారు అలాగే జాయింట్ కలెక్టర్ గారు కూడా ఎప్పుడు ఏ రోజుకి ఆ రోజు ఈ పర్యవేక్షణలో ఉన్నారు. కాబట్టి మీరందరూ కూడా మీ సమస్యలకు పరిష్కారాన్ని